వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 30 ఏళ్ల క్రితం అంటే 1994 ఏప్రిల్ 20న విడుదలైనటువంటి ఒక సినిమా ఆ సంవత్సరం మొత్తానికే అత్యధిక వసూలు సాధించినటువంటి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసినటువంటి హలో బ్రదర్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించినటువంటి ఆ చిత్రానికి దివంగత ఈవివి సత్యనారాయణ దర్శకులు. ఆ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచి డ్యూయల్ రోల్ చేసినటువంటి హీరోల సినిమాలకి ఒక ఒరవడి సృష్టించి ఒక పెద్ద అంటే కమర్షియల్గా ఒక పెద్ద సక్సెస్ని సాధించింది. సో ఆ సినిమా అలా తెరకెక్కటంలో ఒకవైపు నిర్మాతగానే కాకుండా ఇంకోవైపు డిఓపిగా, సినిమాటోగ్రాఫర్గా ఆ సినిమాని అంత అందంగా మన ముందుకు ప్రజెంట్ చేసిన వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. ఆయనే ఎస్ గోపాల్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో చాలా కాలంగా మీరు తెలిసినప్పటికీ కూడా సో ఇలా ఒక సినిమా ద్వారా ఒక సినిమా గురించి జ్ఞాపకాలను పంచుకోవడానికి. సో మనకు తెలుసు అది హలో బ్రదర్ అనేది అంటే ఇప్పటికీ కూడా ఆ సినిమాలో ప్రతి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అందులో ప్రధానంగా ప్రియరాగాలి అనే పాట అయితే ఒక మెలోడీ, ఎంత అందమైన మెలోడీ. సో అది రాజ్కోటి స్వరకల్పంలో వచ్చినటువంటి ఆ పాట. సో అలాగే ఆ సినిమాలోని పాటలన్నీ కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సో నా దీంట్లో కూడా జూక్ బాక్స్లో కూడా అది ఆ పాట ఉంటుంది. సో ఆ సినిమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సినిమాని మాకు అందించినటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక్కసారి ఆ సినిమా గురించి ఒక్కసారి మీరు కనుక ఆ జ్ఞాపకాల్లోకి వెళితే ఏమనిపిస్తుంటుంది మీకు? వి ఫీల్ అదే యాక్చువల్గా ఈవివి సత్యనారాయణ గారు ఒక స్క్రిప్ట్ చెప్పారు నాకు. నేను మన జాకీ చాంది ట్విన్ బ్రదర్స్ అని ఒక సినిమా చూశాను. ట్విన్ డ్రాగన్స్, ట్విన్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్ ఏదో సో దానికి కొంత దగ్గర పోలికుండి నేను సత్యం అని పిలుస్తాను. ఎందుకంటే తను జంజాల్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పటి నుంచి నేను సత్యం అని పిలిచే అలవాటు నాకు బాగా. జంజాల గారితో చాలా కాలం అసోసియేట్ నేను ఆల్మోస్ట్ ఒక 13 సినిమాలు ఆయనతో పనిచేశాను. సో అట్లాగా ఇతను కూడా నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు. సో ఆ సినిమా కొంచెం తను చెప్పిన స్క్రిప్ట్కి ఇది రిజంబ్లెన్సెస్ ఉండి ఒకసారి ఇది కూడా చూడమని చెప్పాను అనమాట. చూసిన తర్వాత హీ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్తో దీని ఇన్స్పిరేషన్తో తను స్క్రిప్ట్ చేసేది. ఓకే. చేసిన తర్వాత ఒకసారి నాగార్జునకి ఒక్కసారి ఈ సినిమా చూపించాలని ఏదైతే ఉందో ముందు ఒకసారి దీనికి దగ్గరలో ఉంటుంది మన స్క్రిప్ట్, ఒకసారి అది చూడమని ఇచ్చానమాట. అని తిట్టాడు. ఒక క్యారెక్టర్ చేయలేను, 2 క్యారెక్టర్ లాగా నువ్వు పైగా జాకిచ్చాను అని. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళి అమలాకి ఇచ్చాను. ఊరికి చేసినా చేయకపోయినా ఊరికి ఒకసారి చూడమని, ఎలాగన్నా మీరు ఎలాగైనా చూపించాలి అంటే ఒకసారి శివకి చేశారు కాబట్టి అమలతో కూడా మీకు మంచి పరిచయం. అవును. అట్లాగా ఒక 1 వీక్ తర్వాత చూసిన తర్వాత ఒకసారి ఇంటికి రమ్మని బాగుంది గోపాల్, ఇది ఈ ట్విన్ ఇది ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అది ఎవరు చేశారో వాడే చేస్తానంటే కొంత చేద్దామని అనిపిస్తుంది. అంటే లేదు బాబు, తప్పకుండా అతనితోనే చేపిస్తాను అని అక్కడి నుంచి ఒప్పుకున్న తర్వాత మేమిద్దరం క్రిమినల్కి ఏదో యూరప్ వెళ్తున్నాం, స్విట్జర్లాండ్. మీరు నాగార్జున గారా? యాక్చువల్గా అందరం స్విట్జర్లాండ్ వెళ్ళాలి.
నేను ఇంత నాగార్జున గారితో ఏమన్నానంటే మన ఇద్దరం హాంకాంగ్ వెళ్దాము, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ అతనితో మాట్లాడాను నేను, అతనే చేస్తానన్నాడు. సార్ మీరు కూడా పర్సనల్గా మాట్లాడండి, మీకు యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ కదా, అతను ఎట్లా చేశాడు ఏం చేశాడు అని ఒక ఫ్యూ అవర్స్. దాని తర్వాత ఈవినింగ్ ఫ్లైట్కి మనం స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరం కలిసి హాంకాంగ్ వెళ్ళి తన ఆఫీస్కి వెళ్ళి అతనితో కలిసి మాట్లాడి, సో ఒరిజినల్కి పనిచేసిన వ్యక్తితో కలిసి మాట్లాడారు. ఓకే. సో అతనే చేశాడనమాట. ఓకే. పేరు గుర్తుందా అతను? గుర్తులేదండి. పైగా అవన్నీ ఆ యాక్సెంట్ వేరే ఉంటుంది కదా, చైనీస్ లాంగ్వేజ్. అవును. అదే. సో అట్లాగా ఈ సైడ్ ఓకే అన్నాడు. దాంతో ఓకే. సో ఫస్ట్ ఎల్బి శ్రీరామ్ ఎల్బి శ్రీరామ్ డైలాగ్స్, ఎల్బి శ్రీరాము, ఇంకా గోస్ట్ రైటర్లు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వంతనేమో సచిన్ కూడా రాసుకుంటాడు కొన్ని అట్లాగా. సో అలాగ మొదలైంది అనమాట. అదే. సో కాస్టింగ్ ఇట్లాంటి విషయాల్లో, కాస్టింగ్ విషయాల్లో అంతా మేమే ఇవిను మేమే కలిసి అనుకున్నాం అనమాట. ఒక క్యారెక్టర్కి రమ్యకృష్ణ, ఒక క్యారెక్టర్కి సౌందర్య. మాస్ క్యారెక్టర్కి ఏమో రమ్యకృష్ణ, అవును. క్లాస్ క్యారెక్టర్కి ఏమో సౌందర్య. సౌందర్య మదర్ గానేమో అన్నపూర్ణ. అట్లాగా. అవును. రమ్యకృష్ణ మదర్గా ఏమో సుధా అనుకో. సుధా. సో వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు. అవును. కాస్టింగ్ సినిమా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు. అవును. ఒకరు ఎస్ఐ, ఒకరు కానిస్టేబుల్. అవును. చివరికి ఇతను ఎస్ఐ, అతను కానిస్టేబుల్ అయిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్ అయిన తర్వాత ఒక ట్రాజడీ. అది ఆ ట్రాక్ ఒకటి, అలీ ట్రాక్ ఒకటి. అవును. అండ్ తర్వాత ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత హిందీలో జుడువా అని సల్మాన్ ఖాన్ చేశారు. అవును. విచిత్రం ఏంటంటే మళ్ళీ వాళ్ళు దాన్ని మళ్ళీ రీబూట్ అని చెప్పేసి మళ్ళీ జుడవట్టు అని చెప్పేసి మళ్ళీ చేశారు, వరుణ్ ధావన్ పెట్టి చేశారు. సో అది కూడా బాగా ఆడింది. ఆ జుడవా కూడా వాళ్ళ ఫాదరే డైరెక్టర్. అవును. డేవిడ్ ధావన్. కరెక్ట్. కానీ ఎందుకు అంటే హిందీ వాళ్ళే ఒకసారి రీమేక్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ రీబూట్ చేస్తే మన తెలుగు వాళ్ళు ఎందుకని మళ్ళీ దాన్ని ఎందుకు రీమేక్ సాహసం చేయలేదు? మేబీ ఫ్యూచర్లో చేయొచ్చేమో. చేయొచ్చేమోనా? మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే ఒక సినిమాటోగ్రాఫర్ మీరే, సో వాళ్ళిద్దరు సీన్లు చేసేటప్పుడు, ట్విన్స్ సీన్లు చేసేటప్పుడు? నేను ముందు ఆయన నాగార్జున అంత బాగా చేస్తాడని అనుకోలే. నిజంగా హీస్ డన్ హిస్ బెస్ట్. మాస్ క్యారెక్టర్ బాగా చేసేది. ఆ వేరియేషన్, రెండు క్యారెక్టర్ల వేరియేషన్. దట్ మ్యూజిక్ ఒకటి మేజర్ ప్లస్ పాయింట్. సో అప్పుడు మంచి ఫుల్ ఫామ్ కోటి బాగా. అప్పుడే ఇద్దరు నాకు క్లోజ్ ఫ్రెండ్స్, స్కూల్ డేస్ నుంచి నాకు జూనియర్స్ అనమాట అవునా స్కూల్లో. ఓకే. వాళ్ళ బ్రదర్ వాసు కానీ వీళ్ళందరూ జూనియర్స్ నాకు. ఓకే. అట్లాగా నాకు బాగా క్లోజ్ కోటి. చెన్నైలోనా? చెన్నైలో కేసరి హై స్కూల్. కేసరి హై స్కూల్. ఓకే. తెలుగు మీడియం ఉండే స్కూల్. అందరం ఆ రోజుల్లో. ఇప్పటికే ఉంది అనుకుంటా కేసరి స్కూల్. ఉంది, ఇప్పటికే ఉంది. రాఘవేంద్రరావు గారు అక్కడే చదివారు. తర్వాత మన అల్లు అరవింద్ గారు అక్కడే చదివారు. శాంతబయటకు వరప్రసాద్ రెడ్డి గారు అక్కడే చదివారు. తర్వాత చాలామంది డైరెక్టర్లు, చాలామంది కెమెరామెన్ లోక్ సింగ్, ఆయన దర్ మెనీ పీపుల్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆ స్కూల్లో చదివిన వాళ్ళే. అట్లాగా వాళ్ళు ఇద్దరు కూడా రాసుకోటి, ఇద్దరు కూడా సో మొదటి నుంచి తెలిసిన వ్యక్తులు బాగా. నిజంగానే మ్యూజిక్ కూడా అంటే ఓన్లీ పాటలే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇప్పటికీ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ ఈ ప్రియరాగాలి సాంగ్తోనే ముహూర్తం అనమాట. అప్పుడు మామూలుగా సెట్స్
పాటలకి ఏదో ఒక సెట్ చేస్తూ ఉంటారు కదా, కొత్తగా ఏది ఉండాలి, ఏముంటే బాగుంటుంది ఏంటని ఏదో అలాగ ఆలోచిస్తూ ఉంటే ఒక వాటర్ ఫాల్ ఎందుకు వేయకూడదు ఇండోర్లో అని ఒక 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 థాట్ వచ్చింది. ఓకే. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మన ఈ అన్నపూర్ణ స్టూడియోలోని హుమాయూన్ ఈ వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళతో డిస్కస్ చేస్తే చేస్తామన్నారు వాళ్ళు. అట్లాగా మన ఆర్ట్ డైరెక్టరు దాంతో డిస్కస్ చేసి అది వాటర్ ఫాల్ ఫస్ట్ టైం అనమాట, ఫుల్ ఫ్లోర్ అట్లా వాటర్ ఫాల్ అనేది కొత్తగా అనిపించింది ఆ రోజున. అదొక విశేషంగా సో శ్రీకాంత్ ఆయన డూప్గా చేశారని చెప్పేసి విన్నాము. అవునవును, నాగార్జున గారికి. అంటే బయట ఎవరికో చెప్పకుండా ఈయన నాగార్జున గారే రిక్వెస్ట్ చేశారు, శ్రీకాంత్ నువ్వైతే కరెక్ట్గా ఉంటుంది అంటే హైట్ అది బాడీ స్ట్రక్చర్ ఒకటి మ్యాచ్ అవుతుంది. సో ఆయన రిక్వెస్ట్ మీద వచ్చి చేశాడు తను. ఓకే. అంటే ఇద్దరు ఉండే సీన్లో అవును మనకు బ్యాక్ చూపించాల్సి వచ్చినప్పుడు ఈయన శ్రీకాంత్. అది రియల్లీ గ్రేట్. శ్రీకాంత్ నిజంగా అది ఒప్పుకొని వచ్చి చేయటం అనేది రియల్లీ వెరీ ఫ్రెండ్లీ మ్యాన్, చాలా మంచి మనిషి. సినిమా చేసేటప్పుడు కూడా అంటే నాగార్జున గారు కూడా పెద్దగా ఈ సినిమా అంత ఆడుతుందని చెప్పేసి ఆయన కూడా అంత నమ్మకం లేదని చెప్పేసి అనేవాళ్ళు. అంటే ఆయనకి ఏంటంటే ఇట్లాంటి మాస్ క్యారెక్టర్లు ఇవి చేయటం పెద్దగా ఇష్టం ఉండదు, కొంచెం పాలిష్డ్గా ఉండాలని. బట్ పేరు కదా. అవును. తర్వాత హీ ఫెల్ట్ లేదు యు ఆర్ రైట్, అది కరెక్ట్ అది అని. ఆ సినిమా అటు హిందీలో అయింది, తర్వాత వేరే లాంగ్వేజ్లో కూడా రీమేక్ చేసినట్టున్నారు కదా, తమిళ్ వీటిలో కూడా. తమిళ్ డబ్ చేశారు కానీ రీమేక్ చేయాలి. రీమేక్ చేయాలి, ఒక హిందీలోనే రీమేక్ చేశారు. సో రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఆ రిసెప్షన్ ఎలా అనిపించింది, జనం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ రిసెప్షన్? ఇప్పుడు ఫస్ట్ వీక్ జనరల్గా కొంత కొంత నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంత పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది అది ఎప్పుడు ఉండేదే. ఫస్ట్ వీక్ కొంచెం అంత ఇమ్మీడియట్ పాజిటివ్ ఇది రాలా. ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ నెగిటివ్ టాక్ మన ఇండస్ట్రీ నుంచి వస్తుంది. రాజేంద్ర ప్రసాద్తో తీయాల్సింది నాగార్జునతో తీసారని ఇట్లాగే ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. బట్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఇక టోటల్గా అందరు ఇదిలోనూ హిట్, సూపర్ హిట్ అనేది ఇక వచ్చేసింది. అంటే ఈవెన్ డైరెక్టర్ గారికి కూడా, ఈవీవి గారికి కూడా చాలా పెద్ద పేరు తీసుకొచ్చిన సినిమా. అంతకుముందే ఆయన వారసుడు అనే సినిమా చేసి ఉన్నారు. అవును అవును అవును, నాగార్జున గారు. అవును. సో మీకు బాగా కాసుల వర్షం కురిసిన తర్వాత అంటే ఫస్ట్ క్షణక్షణం మన కేఎల్ నారాయణ గారు నేను కలిసి, నాకు పెద్దగా ప్రొడక్షన్లోకి దిగాలన్న ఇది ఉండేది కాదు. కేఎల్ నారాయణ గారు ప్రోద్బలంతోనే దిగా అనమాట టెక్నీషియన్. బట్ ఆయన ఒక ఇదేంటంటే నేను మొదటి నుంచి మీకు అంత ముందు నుంచి బాగా స్నేహమా? ముందు నుంచి అంటే ఒక శివ టైంలో అందరూ కలిసి అట్లాగా. సో ఆయన భరోసా ఇచ్చిన దాని మీద దిగాను అనమాట నేను. మీకు ఎందుకంటే నేను చూసుకుంటాను కదా అన్న దీంతో అట్లాగే అక్కడి నుంచి ఒక 7 సినిమాలు కంటిన్యూస్గా చేసాము. ఓకే. లక్కీగా అంటే ఆయన మిమ్మల్ని పార్ట్నర్గా తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు అసలు? అట్లా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం, ఏదో ఒక తెలియని నమ్మకం ఏర్పడింది. అంటే ఆయన బిజినెస్ మ్యాన్, మీరేమో సినిమా టెక్నీషియన్. అవును, అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, మీ ఇద్దరికి ఎలా కుదిరింది అబ్బా ఇది? అంటే ఆయనకి సినిమాలు అంటే ఒక ప్యాషన్, సినిమా మీద ఒక ప్యాషన్ ఆయనకి కూడా ఉంటూ వై నాట్
మన ఇద్దరు కలిసి ఎందుకు చేయకూడదు అన్న దీంట్లో అట్లాగా కలిసి చేసాం. నాకేమో సినిమాటోగ్రాఫర్గా ఉంటూ మనం మళ్ళీ ఎందుకు లేదంటే ఆయన ఇచ్చిన దీని మీద ఇంకా సరైనది. ఓకే, ఇంకెందుకు నేను కూడా ఉంటాను, ఇద్దరం కలిసి చేసుకుందాం. అప్పటి నుంచి అంటే క్షణం నుంచి మీరు కలిసి ప్రయాణం అదే మొదలుపెట్టారు. అంటే ఫైనాన్షియల్గా మీకేమి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని ముందు నుంచి ఆయన నాకు సపోర్ట్ చేయటం, అది దాంతో సో ఇప్పుడు ఇంత జర్నీ చేశారు కదా, అది అట్లాగే ఆయన మాట నిలబెట్టుకున్నారా? 100% అవునా? 100% నిలబెట్టి. ఓకే, మీరు చేసిన ప్రతి సినిమా మీకు ఆ, దీని తర్వాతే కదా మళ్ళీ ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో Correct. సినిమా చేశారు, అది పెద్ద హిట్ అయింది. తర్వాత దొంగాట చేసాము, దొంగాట అది హిట్ చేశారు, అది అయ్యాము. హిట్. తర్వాత నిన్నే ఇష్టపడ్డాం, ఒక్క సినిమానే కొంచెం యావరేజ్గా ఆడింది. ఓకే, తర్వాత సంతోషం నేనే చేసాం. ఇష్టపడ్డాను ఎవరిది అది? మన ఆ, వేరే డైరెక్టర్ చనిపోయాడు ఆయన, కొండ అని. ఓకే, రైట్. మంచి సినిమానే అది కూడా, మంచి సాంగ్స్ అన్నీ బాగుంటాయి. నాది ఒకటే కొంచెం యావరేజ్గా ఆడింది. అది తప్పితే దాని తర్వాత సంతోషం నాగార్జునతో, దశరథని హీరో డైరెక్టర్ గా ఆ, పరిచయం చేసినటువంటి సినిమా అది. అవును. ఆ, తర్వాత రాఖీ జూనియర్ ఎన్టీఆర్తో. ఆ రాఖీయే ఎందుకు ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ఎంత గ్యాప్ తీసుకున్నారు? రాఖీ గ్యాప్ తర్వాత అంటే ఎందుకో అనుకుని కరెక్ట్గా కుదరలేదు, అట్లాగా ఎక్కడ పెద్ద కాంప్రమైజ్ అవ్వలేక ఇద్దరము అట్లాగా. ఓకే, అట్లాగా ఆయన బిజినెస్ ఆయనకు ఉంటూ నేను సినిమాటోగ్రఫర్ నేను కంటిన్యూ చేసుకుంటా ఉంటాం, అంటే అట్లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా వచ్చారు. చేసుకుంటా. సో మీరిద్దరు పార్ట్నర్స్ కేవలం దుర్గా ఆర్ట్స్ అనే సంస్థకే, అంతే అంతేగాని ఆయన మళ్ళీ సపరేట్ ఆయన బిజినెస్ లో ఆయన. అంతే, దాంతో మీకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు? లేదు లేదు, ఓన్లీ ఫిలిమ్స్లోనే. ఫిలిమ్స్ వరకే. ఓకే, అంటే మళ్ళీ అలా అంటే ఒక కథ అంటే చాలా కాలం క్రితమే మహేష్ తోటి అనుకున్నారు కదా అప్పట్లోనే, అవును, మిర్చి అని ఒక కరెక్ట్. టైటిల్ పెట్టుకున్నారు, అవును. ఇవన్నీ చేశారు. సరే, అది ఒకవేళ అది కాకపోతే మళ్ళీ వేరేది చేయాలని అంటే ఆ కథలో మీ దగ్గర అంటే అప్పుడు తర్వాత 1-2 అనుకున్న తర్వాత సరిగ్గా కుదరకపోయేసరికి అక్కడి నుంచి మన రాజమౌళి గారితోనే ఈ కాంబినేషన్ మహేష్ బాబుతో చేద్దామని అప్పటి నుంచే ఫిక్స్ అయ్యాం. అది అప్పుడు యాక్చువల్గా మీరు రాజమౌళి మహేష్ కాంబినేషన్ మిర్చి అని అప్పట్లో అనౌన్స్ చేశారు. అవును. తర్వాత ఆ మిర్చి ప్రభాసై గురు అయ్యారు ఆ టైటిల్ తోటి. అదే సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎట్లయితేనేమి మళ్ళీ అదే కాంబినేషన్ తోటి ఇప్పుడు సినిమా చేయబోతున్నారు. అవును. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మీకు ఈ సినిమా సంబంధించి మీ పాత్ర ఏంటి? ఓన్లీ ప్రొడ్యూసర్ గానే? అంటే ఒక ప్రొడక్షన్ డిజైనర్ లాగా, అట్లాగే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఓకే, అంటే ఏవో వస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ, కొంత వర్క్షాపులు నడుస్తున్నాయని, వర్క్షాపులు మొదలు కాబోతున్నాయని, షూటింగ్ ఏప్రిల్లోనే మొదలవుతుందని, ముహూర్తం అని చెప్పేసి ఇట్లా వచ్చినాయి, కానీ ఇంతవరకు ఏది తెలియలేదు. ఏది ఎవ్వరికి తెలియదండి, ఒక్క రాజమౌళి గారికి ఒక్కళ్ళకే తెలుస్తుంది. అంతేనా? ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఓకే, ఎప్పుడు ఏంటి అనేది. ఈజ్ అ వెరీ డెడికేటెడ్ మ్యాన్. డే నైట్ ఆ ఇది మీదే ఉంటాడు ఆయన. ఆయన ఒక్కళ్ళకే తెలుసు, వేరే ఎవ్వరికి తెలియదు. మొట్టమొదటిసారి రాజమౌళి గారితో కలిసి మీరు పనిచేయబోతున్నారు. అవును. సో అంటే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచే మీకు ఆయనతోటి కలిసి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది రాజమౌళి గారితో కలిసి పనిచేయటం అనేది? సో ఆయన vision ఎక్సైటెడ్. చూస్తుంటే అంటే మీకు అనిపిస్తుంది. అంత గొప్ప టెక్నీషియన్తో చేయటం అనేది ఎవరికైనా కానీ, అందులో ఒక టెక్నీషియన్గా ఆయన ఎబిలిటీసు ప్రతిదీ నేను ఆస్వాదిస్తాను కాబట్టి నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఆయనతో సినిమా చేయటం అనేది. ఇది ఈజ్ ఒక లైఫ్ టైమ్ లో ఒక గ్రేట్ ఫీలింగ్ అనమాట. సో మీరు వాళ్ళ నాన్నగారితో కూడా కూర్చున్నారు? విజయ ప్రసాద్ గారితో ఆయనతో విజేంద్ర ప్రసాద్ గారు మీకు కథ తెలుసా? తెలుసా? ఓకే,
ఆ కథ మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి? నమ్మకం అసలు అంటే ఆ కథ అనేంటో మీరు విన్నప్పుడు నేను చెప్పలేను. అంటే ఇప్పుడు మీతో చెప్తే అదేదో చాలా ఎక్కువగా అనిపిస్తుంది. జస్ట్ అంతే. అంటే మామూలుగా ఆయన కథ చెప్పేటప్పుడే మామూలుగా ఏ కథ చెప్పినా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా మనకి అంటే మీరు ఇంకా రోమాలు నెక్కబడుతుంటాయి ఫ్యూచర్లో మీరు అది చూడాల్సిందే తప్పితే నేనేమి రివీల్ చేయను. రైటింగ్ మీరు నాకేం చేయొద్దు. రైటింగ్ పరంగా ఎలా అనిపించింది మీకు అది విన్నప్పుడు? ఎక్సలెంట్, ఉమ్. అద్భుతం. అంతే. అంతే. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో దానికి సంబంధించిన వర్క్ ప్రీ వర్క్ అంతా జరుగుతుందని వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అవును. సో కనీసం ఎప్పుడు మొదలవుతుంది ముహూర్తం ఏదైనా ఉన్నదా? ఏదైనా కానీ ఆయన ఒక్కడికే తెలుసండి. ఓకే, ఆయన ద్వారానే అంతే రావాలంటారు. అంతే. పోనీ ఎప్పటికి ఫినిష్ అవుతుంది ఏమన్నా? అది కూడా ఆయనకే తెలియాలి. అండ్ మహేష్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా నన్ను కూడా అడుగుతుంటారు మేడం దాంట్లో, సార్ ఇది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఏమన్నా తెలుసు? ఈ అంటే చాలా ఈ మీడియాలో ఈ గాసిప్పులు ఏమీ నమ్మొద్దండి. అదే వన్ అండ్ ఓన్లీ ఒక్క రాజమౌళి గారికే తెలుసు అదే అది ఎప్పుడు మొదలెడతాడు, ఎప్పుడు ఎంతవరకు ఎన్ని ఎప్పుడు జనం ముందు తీసుకొస్తాడు, 2025లో వస్తుందా, 2026లో వస్తుందా, ఇవన్నీ ఆయనకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీహో నేనైతే అందరూ కూడా అంటే గ్లోబ్ ట్రాటింగ్ అని ముందే ఆయన చెప్పాడు కాబట్టి సో దాన్ని ఆ రేంజ్లోనే జనాలంతా ఊహించుకుంటున్నారు. సో జనాల ఊహలకు మించి ఊహలకు ఇవ్వటం మించే అనేది ఉంటుంది. ఆయనకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అన్నట్టు మనకు తెలుసు. సో మన ఊహలకు మించి ఇస్తాడనే విషయం మనకు తెలుసు. సో ఆ విషయంలో అయితే సో మీరు నిర్మాతలుగా నాకు తెలిసి మీకు అది ఒక గర్వపడే క్షణాలు అవుతాయి నో డౌట్, నో డౌట్. ఇక సో ఇక మీ కెరీర్కి వస్తే మీరు ద లెజెండరీ సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారి శిష్యుడిగా మీరు కెరీర్ని ప్రారంభించారు. 78, 79లోనా మీ ఫస్ట్ ఫిల్మ్? 79. చిరంజీవి గారు 78లో కెరీర్ మొదలు పెడితే మీరు 79లో కెరీర్ మొదలు పెట్టారు. అంటే యాక్చువల్గా ఆయనక ముందే వచ్చారనుకోండి మీరు ఇండస్ట్రీకి. ముందే అంటే నేను 68 నుంచే ఉన్నా ఇండస్ట్రీలో ఉన్నారు. సో అట్లా 79లో మీరు ఫుల్ ప్లెజ్డ్గా చేసిన సినిమా ఏదండి? ముద్దమందారమా? సంసార బంధం. సంసార బంధం. ఓకే. దాని తర్వాత గూట్లు రామచిలుక, ఓకే, విజయబాపిరెడ్డి గారు. రైట్. దాని తర్వాత ముద్దమందారం, సో ముద్దమందారం సినిమాటోగ్రాఫర్ తర్వాత జయగంటలు, ముద్దమందారం, 4 స్తంభాల ఆట. అట్లా మర్చిపోయా మధ్యలో ఇంకోటి ఉంది, గోపాలరావు గారు అమ్మాయి. గోపాలరావు గారు. ఓకే, అది థర్డ్ ఫిలిం గోపాలరావు గారు అమ్మాయి. ఓకే. సో ఏదైనా మొదట్లో మీరు జంధ్యాల గారి డిఓపి అన్నట్టుగా జనాల్లోకి బాగా పేరు సంపాదించినారు. మీ గురువు గారు కృష్ణ గారితో మ్యాక్సిమం చేశారు కదా, దాదాపు 100 సినిమాలు ఆయనే చేసినట్టు. నేను బిగినింగ్ నుంచి పద్మాలయ బ్యానర్ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను ఉన్నాను. ఓకే. అగ్ని పరీక్ష లాస్ట్ షెడ్యూల్ అప్పుడు స్వామి గారి దగ్గర జాయిన్ అయ్యాను నేను. ఓకే, కానీ మీరు ఎక్కువ కృష్ణ గారితో సినిమాలు ఎందుకు చేసినట్టు కనపడదు? అంటే ఇది ఒక్కొక్కసారి ఏంటంటే అయితే ఈఎస్ఆర్ స్వామి గారు లేదంటే పుష్పాల గోపీకృష్ణ కనిపించారు. అవును అవును, వాళ్ళిద్దరు మీకు ముందు ఆయన శిష్యుడు కదా. అవును అవును. ఆయన ఉన్నప్పుడు మీరు జాయిన్ అయ్యారా? దేవరాజ్, కెమెరామెన్ దేవరాజు ఫస్ట్ అసిస్టెంట్గా ఉండేవాడు నేను జాయిన్ అయినప్పుడు. ఓకే. దాని తర్వాత విజయనగర్ గారి బ్రదరు రవికుమార్, తర్వాత ఆనంద్, తన పేరు రమానంద్. ఆనంద్ ఈయన మన పుష్పాల గోపాలకృష్ణ గారు. ఓకే. దాని తర్వాత నేను జాయిన్ అయ్యాను అన్నమాట. అదే. ఓకే. నేను జాయిన్ అయినప్పుడు పద్మాలయాల్లో అగ్ని పరీక్ష జరుగుతూ ఉండేది. దానికి కంటిన్యూషన్ మన కథానాయకుడు ఎన్టీ రామారావు గారు కథానాయకుడు, జయలలితను. అది కూడా లాస్ట్ షెడ్యూల్ పనిచేశాను నేను. చేశారా? ఓకే. సో మొత్తం రామారావు గారి సినిమాకి పనిచేశారు మీరు? రామారావు ఒక్క సినిమా కాదు, ఒక 4-5 సినిమాలు చేశాను. ఓకే. అసిస్టెంట్గా. ఓకే. స్వామి గారి సొంత సినిమా ఎదురీత, రామారావు గారు ఒక టెక్నీషియన్ కోసమని డేట్లు, స్వామి గారి కోసమని ఇచ్చారు డేట్లు. ఓకే.
స్వామి గారిని బాగా ఇష్టపడేవాడు ఆయన. అదే స్వామి ఏంటి నువ్వేమన్నా ఇల్లు అది కొనుక్కున్నావు అది అంటే ఇంకా లేదు సార్ అంటే, సరే మా డేట్స్ ఇస్తాం మీరు సినిమా చేసుకోండి అని చెప్పి ఆయనకి ఎదురెత్తి ఇచ్చారా అట్లా? ఓకే. అట్లాగే అది అట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఎదురీత తర్వాత నా మ్యారేజ్ ఫిక్స్ అయితే ఫస్ట్ నా వెడ్డింగ్ కార్డు ఫస్ట్ స్వామి గారు నేను వెళ్ళి ఆయనకి ఇచ్చాం ఫస్ట్ వెడ్డింగ్ కార్డు రామారావు గారికి. తెల్లవారుజామున 3:30, 4 టైంలో వెళ్ళి ఆయనకి ఓకే. ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎంక్వైరీ చేశారా ఎవరమ్మాయి ఏంటి? ఆ, లవ్ మ్యారేజ్. అట్లా ఎట్లా మీ మీ రసూల్ ఎల్లూరు వాళ్ళ అక్కయ్యే కదా sister. వాళ్ళు? కరెక్ట్ అక్కయ్యే కదా. అవును. రాజమండ్రి. అదే ఎట్లా సార్ మీ లవ్ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? అది చాలా సార్లు చెప్పానండి. అది సిరిసిరుము షూటింగ్ టైంలో ఓకే. వాళ్ళు కలవటం అట్లా. విశ్వనాథ్ గారి సినిమా టైం. కె విశ్వనాథ్ గారి టైం. ఓకే. ఆమె దానికి పని చేశారా? ఎవరు? మీ మిస్సెస్ ఏమన్నా దానికి? అప్పుడు షీఈ్ చదువుతోంది తను. అంతే. ఆ, సినిమా యాక్చువల్గా ఆమెకి ఏం సంబంధం లేదు కదా? అదే. ఓకే. రసూలే సినిమా ఫీల్డ్ లో మొట్టమొదటి వచ్చారు. తర్వాత నేను తీసుకొచ్చాను అలా. మీ దగ్గర అప్రెంటిస్ గా చేశాడు. ఫాదర్ చనిపోయిన తర్వాత ఇద్దరు బ్రదర్స్ నా వైఫ్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా నేను చెన్నై తీసుకొచ్చి రసూల్ నా అసిస్టెంట్గా పెట్టుకున్నాను. ఇంకొక పెద్ద అతను అనూర్ అనే అతను ఏమో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా తను ఏదో షాప్స్ అవి పెట్టుకున్నాడు. తను తర్వాత యూకే వెళ్ళిపోయాడు, లండన్లో ఉన్నాడు. సో అట్లా ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు అనమాట మీ గురువు గారితో కలిసి వెళ్ళి. ఓకే. అంటే ఎవరితో వెళ్ళినా కూడా ఫస్ట్ ఆయన ముందర ఆర్థిక పరిస్థితి కడుక్కుంటారంట కదా తన దగ్గరికి వెళ్ళినట్టు. అంటే ఆయనకి కొంచెం టెక్నీషియన్స్ అన్న బాగా ఇష్టం ఆయనకి. అదే అదే వాడు సెటిల్ అయ్యారా లేదా, ఆ, ఆర్థికంగా అదే. సెటిల్ అయ్యారా లేదా కనుక్కుంటారంట. గ్రేట్ అది. అదే. తర్వాత మా ఇద్దరి కథ ఒకటి చేసాం ఆయనతో. ఓకే. అంటే నేను అంతకుముందు స్టూడియోలో అసిస్టెంట్గా ఉండేటప్పుడు ఆయన మైథాలజీస్ కూడా ఒక 2-3 సినిమాలు చేశాను ఆయనతో. సో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే ప్రయోగాలు ఒకవైపు ప్రయోగాలు చేయడానికి అవకాశం కలిగిన సినిమాలు వీటిలో చూసుకుంటే మీకు బాగా ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి సినిమాలు ఏంటి అని చెప్పుకోవచ్చు? అంటే ఒక టెక్నీషియన్కి సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదండి. ఏదో ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత అబ్బా ఇన్ని తప్పులు చేసామా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సినిమాకి ఏదో ఒక ఎంత పని చేసినా అనిపిస్తుంది కదా? ఏదో ఒక లోటు, ఏదో ఒక ఇది ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అని అట్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. శివ చేశారు. శివలో మీకేం తప్పు కనిపించింది? ఉంటాయండి అందులో చాలా ఇంకా లైటింగ్ ఇంకొక రకంగా ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇట్లా ఎందుకు చేయలేకపోయాను ఇట్లా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే. డెఫినెట్గా దానికి ఎక్కువ న్యాచురల్ లైటింగ్ చేసినట్టు. అదే అవును. సో మీరు కూడా కొత్త దర్శకులకి చాలా మంది కొత్త దర్శకులు అంటే వాళ్ళు పరిచయమైనటువంటి డైరెక్టర్గా పరిచయమైన సినిమాలకి మీరు ఎక్కువగా అవునండి. అది ఒక గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఆల్మోస్ట్ ఒక 13 మంది కొత్త డైరెక్టర్లతో చేయటం అనేది. అందులో చాలా మంది తర్వాత అందరూ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తర్వాత. ఓకే. కోదండరామరెడ్డి గారు కానీ, బి గోపాల్ కానీ, సంధ్య గోపాల్ రెడ్డి, సంధ్య కోదండరామరెడ్డి ఫస్ట్ పిక్చర్. ఇట్లాగా ఆల్మోస్ట్ చాలా మంది 13 మంది. అలాగే హిందీలో మిలన్ లూథ్రియా అని అవును తను కూడా మంచి మంచి సినిమాలు చేశాడు. అట్లాగా అది ఒక రకంగా అదృష్టం. తెలుగులో ఎవరు? గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్, ప్రతిధ్వని. కరెక్ట్. తర్వాత చాలా మంది ఉన్నారు. దశరథ్, సంతోషం, జి రామ్మోహన్ రావు అని మన శోభన్ బాబు ఇల్లాలి కోరికలో ఏదో అది తన ఫస్ట్ పిక్చరు. ఓకే. తర్వాత మన ఏఎం రత్నం
పెద్దరికం. పెద్దరికం అది తన Correct. ఫస్ట్ ఇది అట్లాగా టోటల్ లెక్క పెడితే ఒక 13 మంది ఉమ్. అంటే ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది ఏంటి ఆ టైంలో? అట్లాగా. మన ఫస్ట్ ఫిలిం కి గోపాల్ రెడ్డి అయితే కరెక్ట్ గా ఉంటది అని చెప్పేసి. అదే. సో ఆ సినిమాలు కూడా అట్లా ఆడటం కూడా దానికి ఇదే. ఇంకా అంటే మీరు ఈ సినిమాలకి ఇంతమంది సినిమాలకు పని చేశారు, ఎంతమంది దగ్గర చేస్తుంటారు మొత్తం? ఎంతమంది డైరెక్టర్ల దగ్గర మీ ఫిల్మోగ్రఫీలో ఎంతమంది అయితే డైరెక్టర్? డెఫినెట్గా ఒక 20 మంది డైరెక్టర్లు ఉండి ఉంటారు. ఓకే. మినిమం 20 మంది ఉంటారు. టోటల్గా నేను మొన్న లెక్కేస్తే 112 సినిమాలో ఎన్నో పని చేసినట్టుగా లెక్క. మీరు చేసినవి. ఓకే. అది. రాఘవేంద్రరావు గారు తీసినటువంటి సినిమాలకి అంటే భక్తిరస సినిమాలకి మీరే అవును. అది అందులో కూడా మళ్ళీ నాగార్జున గారి కాంబినేషన్లో చేయటం. అవును. మీ శిష్యులు కూలీ నంబర్ 1 ఫుల్ ఫ్లెడ్జెడ్గా, అంతకుముందు రాఘవేంద్ర గారిది చాలా హిందీ సినిమాలు కానీ కొన్ని తెలుగు సినిమాలు కానీ క్లాష్ వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఒకవేళ మన విన్సెంట్ గారు ఏదైనా బాగా బిజీగా ఉన్నా కానీ, తర్వాత కేఎస్ ప్రకాష్ వాళ్ళ బ్రదరు ఆయన బిజీగా ఉన్నా కానీ నన్ను పిలిచేవాళ్ళు ఆయన. అట్లా దాని తర్వాత కూలీ నెంబర్ 1 నుంచి ఇక వరుస ఆయన సినిమాలు చేస్తూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 7 సినిమాలు ఏమో చేశాను రాఘవేంద్ర గారి. ఓకే. సో మీకు బాగా సౌకర్యంగా అనిపించే, మీకు బాగా నచ్చే డైరెక్టర్లు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు వర్క్ చేసిన వాళ్ళు? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదండి. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. అట్లా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అతని దగ్గర నుంచి కొంత తన కైండ్ ఆఫ్ ఇది కొంత నేర్చుకోవచ్చు. ఇట్లా డిపెండ్స్ అనమాట. అలాగే రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి కొన్ని చాలా నేర్చుకోవాలి. అట్లాగా చాలా డిఫరెంట్. అదే ఒక సినిమాటోగ్రాఫర్కి కొత్త డైరెక్టర్లతో పనిచేసినందువల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దే కమ్ విత్ సమ్ న్యూ ఐడియాస్. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు కొన్ని నేర్చుకుంటూ ఉండొచ్చు మనం. ఓకే. అంటే మీరు కొత్త టెక్నిక్స్ ఏమైనా ప్రవేశపెట్టడం ఇట్లాంటి జరిగిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? డెఫినెట్గా. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతున్న టైంలో ఫస్ట్ నేనే చెప్పాను, ఫిలిం అనేది తొందరలో వ్యానిష్ అయిపోతుంది, ఫిలిం ల్యాబ్స్ అనేది ఉండదు, డిజిటైజ్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఈనాడులో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట. తొందరలో ఫ్యూ ఇయర్స్ అంటే ఒక 4-5 ఏళ్లలోనే, అంటే ఎవరు నమ్మల, అప్పుడే ఎక్కడ అవుతుందని. డెఫినెట్గా అయిపోయింది. సో అట్లాగే ఫస్ట్ డిజిటల్ సినిమా నేనే చేశాను. ఏంటిది మన మోహన్ బాబు వాళ్ళ విష్ణుదేవ్ సినిమా. ఓకే. సో వాళ్ళే అప్పుడు డిజిటల్ కెమెరా కొన్నారు. సో దాంతో చేశాను అనమాట అప్పుడే. దాని తర్వాత వరుస ఇక డిజిటల్ గా అంత కంప్లీట్ అన్ని సినిమాలు. ఫిల్మ్ అనేది లేకుండా ఇప్పుడు ఎంతైనా తీసుకోవచ్చు, ఇప్పుడు వేస్టేజ్ అనేది లేదు. అట్లాగా అలా కాదండి. ఇప్పుడు దేని ఇది ఇప్పుడు ఫిలిం ఇది దాని క్వాలిటీ దానికి ఉంది, దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. అదే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయిపోయింది సినిమాటోగ్రఫీ అనేది. సో మనం ఒకటి తీసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో వీ కెన్ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్. వాళ్ళ టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా చేంజెస్ చేసుకొస్తారు. వచ్చిన తర్వాత అదే అసలు డిఏ ఎవ్రీథింగ్, సో మెనీ. అట్లాగా అంటే ఎడిటింగ్ టేబుల్ మీద ఎన్ని రకాలైన మార్చుకోవచ్చు. 2020 వరకు మేబీ 2015 వరకు
ఇది లేదు. అక్కడి నుంచి బాగా మార్పు వచ్చేసింది. ఈ కలర్ గ్రేడింగ్ అనేది గ్రేడింగ్ కానీ, తర్వాత సీజీ వర్క్ కానీ, ఇవన్నీ చాలా అప్గ్రేడేషన్. ఎవ్రీ ఇయర్ చాలా చాలా కొత్త కొత్త యాప్స్ రావటం, కొత్త కొత్త ఇవి రావటం. సో మీరు లాస్ట్ అంటే ప్రొడ్యూసర్గా ఏదైతే చేశారో రాఖీ అనే సినిమా, అందులో జూనియర్ ఎన్టీఆర్ హీరో కదా. సో రామారావు గారిని చూశారు, బాలకృష్ణ గారిని చూశారు, తర్వాత మూడో తరం సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ని చూశారు. సో మీకు ఏమనిపిస్తుంది వీళ్ళని చూస్తే? అంటే ఆ కుటుంబంలో అంటే దేర్ ముగ్గురు మీరు మీరు చెప్పారు కదా, మోస్ట్ డిసిప్లైన్డ్ పీపుల్. అందులో జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు అసలు నాకు ఊహకు అందనంత ఇంటెలిజెంట్. అంటే నేనే అసలు ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు అసలు స్టన్ అయిపోతూ ఉండేవాడిని. అంత ఆ ఏజ్కి అంత యంగ్ పర్సన్, ద కైండ్ ఆఫ్ డైలాగ్ డిక్షన్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు ఎంత లెంగ్తీ డైలాగ్ చెప్పినా కానీ రిహార్సల్స్ లేకుండా చేసేవాడు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అంటే అదే ఒక ఆయన రామారావు గారి అంశనా లేకపోతే తన పూర్వజన్మ సుకృతమా అనిపించేది నాకు. ఓకే, అంటే అతని జ్ఞాపక శక్తి, తర్వాత ధారణ శక్తి. అతని ఏజ్కి అప్పుడు వరకే చిన్న బాలనీళ్ళని ఏడిపిస్తా అట్లా ఉండేవాడు. కెమెరా ముందుకు వచ్చేసరికి టోటల్ అతను ఇదే మారిపోయేది టోటల్గా. ఆశ్చర్యం వేసేది నాకు. అంటే అప్పుడు యాక్చువల్గా అతను 20s ఉన్నాడు కదా. అవునండి. ఒక అన్నగా, ఒక చెల్లికి అన్నగా అందులో చేసినటువంటి అభినయం అది. మహేష్ మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉందా? ఇదివరకు బాగానే మద్రాసు నుంచే పరిచయం చిన్నప్పుడు, అంటే బాలనటుడిగా ఉన్నప్పుడే? అప్పుడు అంటే నేను పని చేయలేదు, నేను వాళ్ళ బ్రదర్తో చేశాను, రమేష్తో. అంటే ఫుల్ పిక్చర్ చేయలేదు, కొంత చేశాను. దాని తర్వాత వాళ్ళు యుఎస్ ఏదో వెళ్ళాల్సి వచ్చి నాకు ఏదో వీసా లేక అట్లాగా వేరే ఎవరినో తీసుకెళ్ళటం అట్లాగా. ఇక్కడ చెన్నైలో వర్క్ అంతా కొంత నేనే చేశాను అనమాట. గుర్తులేదు నాకు. అట్లాగా. వాళ్ళ సొంత సినిమానా? కాదు, వేరే ప్రొడ్యూసర్. ఓకే. తర్వాత మహేష్ బాబు వాళ్ళ మిస్సెస్తో కూడా హిందీ సినిమాలు చేశాను నేను, నమ్రత. ఓకే. సో ఆవిడ కూడా బాగా క్లోజ్గానే ఉంటారు. ఓకే, ఇప్పుడు మహేష్ తోటి సినిమా చేయబోతున్నారు. సో మహేష్ అంటే ఉండే ఇమేజ్, అతనికి ఉన్న ఇమేజ్ మనకు తెలుసు. ఈవెన్ అతని సినిమా ఫ్లాప్ అయిందన్నా కూడా ఈ రోజు ఎంత కలెక్ట్ చేస్తుందో మనం చూస్తున్నాము. అబౌ టెరిఫిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ కదా. అవును. గొప్ప అందగాడు. అవును. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అందంతో పాటు తనకి ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, మంచి పర్సనాలిటీ. దానికి తోడు మన రాజమౌళి గారితో అంటే ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవాల్సింది అంటారా? సో మీరు ఎంత అంటే పెద్ద ఫ్యామిలీస్ ఏవైతే ఉండవు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, వీళ్ళందరితోటి కలిసి పనిచేసే అవకాశం అనేది మీకు రావటం, ఒక టెక్నీషియన్గా కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, అండ్ ఒక డైరెక్షన్గా కూడా ఒక మంచి సినిమా చేశాననే ఒక ఫీలింగ్, అది కూడా అడగాల్సినది. నా ఆటోగ్రాఫ్ అనే ఒక బ్యూటిఫుల్ ఫిలిం అది. ఈవెన్ అది రీమేక్ కావచ్చు కానీ ఇప్పటికీ అది అందులో కొన్ని సీన్లు వెంటాడుతూనే ఉంటాయి. ప్రేమ కావ్యం లాగా 3 దశల్లో. సో ఐఎమ్ హ్యాపీ అనమాట. అట్లాగా అలాంటి ఆపర్చునిటీ రావటం, నాకు రావటం. అప్పుడు మీరు ఆ సినిమాకి డైరెక్టర్ అంటేనే చాలా మంది ఆశ్చర్యపోయారు. అవును, ఈయన డైరెక్టర్ ఏంటి అని.
సో సినిమా చూసిన తర్వాత అంటే కొంతమంది ఏంటంటే అక్కడ చరణ్ చేసిన సినిమా అవును అతని బాడీ లాంగ్వేజ్ కి రవితేజ బాడీ లాంగ్వేజ్ సంబంధం లేదు అసలు, అవును ఎలా చేస్తాడు ఏంటి అని కూడా అనుకున్నారు ఫస్ట్. అవును అవును సో రవితేజ కూడా కంప్లీట్ మేక్ ఓవర్ తోటి, అవును కాకపోతే కొంచెం అతనిలో ఉండే ఆ జోవియల్నెస్ ఏదైతే ఉందో కొంత టచ్ ఉంది కాబట్టి అదే అది అది నాకు ముందు భయం భయంగానే ఉండేది, ఆ, బట్ బాగా చేశాడు తను, అవును. ఒప్పించాడు అవును. క్యారెక్టర్. మన తెలుగు వాళ్ళు ఏంటంటే క్లైమాక్స్ లో సుఖాంతం అవ్వాలని కోరుకుంటారు కదా, కొంచెం ఆ గోపిక క్యారెక్టర్ అట్లా అయ్యేటప్పటికి అది కొంచెం తట్టుకోలేకపోయారు. అదే హీరో ఏదైనా చేయాలి కదా, ఆమెకు న్యాయం చేయాలి కదా అదే లేదు అన్నట్లు ఆలోచించారు అనుకుంటా. మళ్ళీ అది చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది మీరు చేసి? అయిపోయిందండి, అది కూడా 12 ఏళ్ళు అయిపోలా, ఆహా. 10 years పైన అయిపోయింది. సో నిర్మాతగా చూస్తే రాఖీ లాస్ట్, అవును అది 15 years అయింది. ఇది చూసేది. మళ్ళీ డైరెక్షన్ కూడా మళ్ళీ మీరు ఎందుకు చేపట్టలేదు? అంటే మనసుకు అంటే యాక్సిడెంటల్ గా అయ్యారా మీరు? అది అది అనుకోవాలని. యాక్సిడెంటల్ గానే అయ్యాను. ఓకే. దాని తర్వాత మనకు మనసుకు నచ్చింది ఏదన్నా అయితే చేద్దాం, లేకపోతే జస్ట్ లైక్ దట్ ఎందుకు అని. ఈవెన్ రవితేజ్ కూడా ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? లేదు ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం అంతే తప్పితే. ఓకే. దాని తర్వాత మిమ్మల్ని ఏమని పిలుస్తాడు మామూలుగా అతను? అంటే ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి. మన మహేష్ భట్ గారిది మన ఏదో సినిమాకి తను అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. బాంబేలో వర్క్, బాంబేలో జరుగుతుందా? ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది. ఓకే. ఒక కుర్రాడు ఎప్పుడు నాకేమైనా ఆరెంజ్ జ్యూస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ నాకు తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా అతనికి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అతనికి కొన్నాళ్ళు అర్థం కాలేదు, వీడికి ఇవ్వగానే నాకు ఇస్తున్నాడు ఏంటి వీడు అనుకొని ఇతను మామూలుగా కొన్నాళ్ళు కంటిన్యూ చేసిన తర్వాత ఆయన్ని అడిగాడు, అరే రోజు ఇలా ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు, నాకెందుకు ఇస్తున్నారు ఆయనకి ఇవ్వగానే అంటే, మీరు తమ్ముడు కదా సార్, ఆయన తమ్ముడు అని మీకు ఇస్తున్నాను అనేవాడు. అవునా? తర్వాత చెప్పాడు నాకు. ఆయన నిజం చెప్పలేదా? తర్వాత చెప్పుంటాడు. ఓకే. అంటే అలా అలా అనిపించింది అన్నమాట. వాడు ఏదో ఆ రిజంబులెన్సెస్ ఏదో ఆడికి ఏదో అనిపించి. అదే అబ్బాయి ఇక్కడ అతను కదా, నార్త్ అతను ఇక్కడే. ఓకే. సో అయినా కానీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఫీల్ అయ్యాడు అనమాట. ఓకే. సరే, ఇంతకు ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? ఏం గోపాల్ గారు అంటాడు. గోపాల్ గారు అంటారా? మామూలు అడుగుతాడు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు సినిమా ఎప్పుడు అని చెప్పి, అంటే తనతో కాకపోయినా మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు ఇవన్నీ అడగలేదు ఎప్పుడు? తర్వాత పెద్దగా మామూలుగా ఏదైనా ఫంక్షన్స్ లో అట్లా కలవటమే తప్పితే. ఓకే. మీకు అనిపించలేదా చెయ్యాలి ఏది ఇటువంటిది ఏదైనా మంచి స్క్రిప్ట్ మంచి ప్రాజెక్ట్ వస్తే చెయ్యాలని అనుకున్నాను నేను. అంటే మంచి, మీ దృష్టిలో మంచి అంటే ఏంటి? అంటే ఎమోషనల్ గా ఉండాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇవి నచ్చుతాయండి. నా మనసుకి ఒక హార్ట్ టచింగ్ గా, ఒక ఎమోషనల్ గా ఒక మంచి డ్రామా ఉండాలని. ఓకే. అట్లాంటిది ఏదన్నా కొత్తగా ఉండాలి, మళ్ళీ రెగ్యులర్ గా ఉండకూడదు. ఓకే. ఇప్పుడు ఒక ఈ సంవత్సరానికి ఒక 20 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఇంకో ఆటిల్లో ఒక సినిమా లాగా ఉండకూడదు, ఒక డిఫరెంట్గా ఉండాలి అని గురించి దాన్ని కూడా. అంటే ఏది త్వరపడి చేయకూడదు. అంటే ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉందా, మళ్ళీ డైరెక్షన్ చేసే అవకాశం ఉందా? సరే, ఒక టెక్నీషియన్కి ఎప్పుడు ఒక ఇది అర్జు ఉంటుంది చెయ్యాలని. ఆల్ డిపెండ్స్ అనమాట. పైన ఆయన చేస్తే తప్పకుండా నథింగ్ చేయకూడదు అనే 100% జీల్ అయితే ఉంది. నేను అది కాకుండానే ఒక ఆంజనేయుడి మీద ఒక స్క్రిప్ట్ ఒకటి చేసుకుంటా ఉన్నా అనమాట. అంటే ఓటీపీకి, మన స్మాల్ స్క్రీన్కి, లేదా ఒక నెట్ఫ్లిక్స్కో దేనికో అని వెబ్ సిరీస్.
అనే ఒక ఓహో మైథాలజీ ఆంజనేయుడి మీద, అంటే ఎవరికి తెలియని ఆంజనేయుడి కథ. ఓకే ఒక డిఫరెంట్ ఇది అంటే అనమాట. మామూలుగా లైవ్ యాక్షనేగా లైవ్ ఓకే అది ఎప్పటికైనా చేస్తాను అది. మీ డైరెక్షన్లో చేయాలనేది ఆ, నా డైరెక్షన్లోనైనా ఏదైనా కానీ మా సంస్థ నుంచి, మా ఇది నుంచే వస్తుంది. దుర్గా ఆర్ట్స్ నుంచి వస్తుంది ఓకే అది ఒక నా అంబిషియస్ ఇది అనమాట. ఓకే సో ఎవరు మైండ్లో పెట్టుకున్నారా యాక్టర్ను కూడా అంటే ఆంజనేయుడు ఒక 6-7 ఎపిసోడ్స్ వరకు చాలా బాగుంది. లాస్ట్ ఫేజ్ కొన్ని 1-2 ఎపిసోడ్లు ఇంకా ఫుల్గా సంతృప్తిగా రాక అది వర్కౌట్ చేస్తా ఉన్నా. ఇంత అయిపోయిన తర్వాత అప్పుడు తప్పకుండా అదొకటి చేయాలని ఒక పెద్ద కోరిక అది. ఏంటి మరి మీ అబ్బాయి సంగతి ఏంటి? సందీప్ రెడ్డి మీ వారసుడుగా మళ్ళీ అతను కూడా సినిమాటోగ్రఫర్గా వచ్చాడు, కెమెరామ్యాన్గా మీ సినిమాలకు కూడా చేసినట్టున్నాడు కదా? చేసి నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు. తర్వాత బాంబేను అనిల్ మెహతా అని అవును మన లగాను ఆ సినిమాలు కెమెరామ్యాన్, ఆయన పెద్ద కెమెరామ్యాన్, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశాడు. తర్వాత అనేది ఒక సాఫ్ట్వేర్ అది చేసుకొని అది అక్కడి నుంచి ఏదో యుఎస్లో సెటిల్ అయ్యాడు కొన్నాళ్ళు. ఓకే ఆ కంపెనీని ఏదో రెడ్ కంపెనీ కొనేసి ఆ రెడ్ కంపెనీకి వచ్చాడు, యూకేలో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఇది కాల్ జైస్ లెన్సెస్ ఉన్నాయి కదా, జైస్ లెన్సెస్, ఆ కంపెనీ జర్మన్ కంపెనీ, ఓకే ఒక $6 బిలియన్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఓకే వాళ్ళు ఏంటంటే ఈ ఆర్మీకి బైనాక్లేర్స్ కానీ, తర్వాత నాసాలో సైంటిస్టులు వాడే ఇవి కానీ, తర్వాత ఆఫ్థమాలజీ డాక్టర్స్ ఐకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే ఈ సినిమాకి సంబంధించిన లెన్సులు కూడా హై ఎండ్ అనమాట. మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెన్సులు వాళ్ళయ్యే. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆ జైస్ లెన్సులతోనే చేస్తారు. సో ఆ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్గా ఉన్నాడు అనమాట ఇప్పుడు. ఓకే అంటే తనే కావాలని అటు వెళ్ళాడా? కావాలని మరి ఏంది వదిలిపెట్టేసాడా ఏంటి ఇండస్ట్రీని అసలు? అంటే అది కూడా ఫిలిమ్స్కి సంబంధించిందేగా అది కూడా. అదే కాకపోతే నేరుగా అతను స్ట్రైట్ గా సినిమాటోగ్రాఫర్ కాకుండా అట్లా షిఫ్ట్ అయిపోయాడు. అదే మొత్తానికి లెన్స్కు సంబంధించిన ఉద్యోగంలోనే ఉన్నాడు అనమాట. సో ఇక అంటే మళ్ళీ అతనికి వచ్చే ఉద్దేశం లేదా ఇట్లా? ఆ ఉద్దేశం లేదు, యాస్టీస్గా అయితే లేదు. ఓకే చెప్తుంటాడు అంటే మీరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారా? వస్తూ ఉంటాడు, అప్పుడు ఇయర్లీ వన్స్ వచ్చి వెళ్తూ ఉంటాడు. నేను ఇయర్లీ వన్స్ నేను నా వైఫ్ వెళ్తూ ఉంటాం. తను కూడా ఒక 20 సినిమాల కన్నా చేస్తుంటాడు కదా? తను సినిమాటోగ్రాఫర్గా 2 సినిమాలే చేశాడు. ఓకే తర్వాత మీ దగ్గర నేననేది అసిస్టెంట్గా చేశాడు, ఒక 5-6 సినిమాలు చేశాడు. ఈ వర్షం ఆ టైంలో చేశాడు. ఓకే రాఖీ చేశాడు, వర్షం చేశాడు, ఆపరేటివ్ కెమెరామెన్గా చేశాడు. ఓకే సో ఇప్పుడు ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసుకున్నారు అనమాట తన ఇంట్రెస్ట్ని. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ చూస్తూ ఉన్నారు కదా, తెలుగు సినిమా చూస్తూ ఉన్నారు, తెలుగు సినిమా పోకడలు చూస్తూ ఉన్నారు, ఎలా కెమెరాతోటి ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ చూశారు. రాజమౌళి సినిమాలు కానీ సుకుమార్ సినిమాలు కానీ ఏమనిపిస్తుంది మీకు? తెలుగు సినిమా టెక్నికల్గా మీ సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఊహించినంత ఎదిగిపోయారు, అంత బ్రహ్మాండంగా తీస్తున్నారు. ఓకే నేనే సో హ్యాపీ అనమాట. ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్, మనకు కూడా ఎంత గొప్ప గొప్ప టెక్నీషియన్స్, ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. మీరు బాగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏమన్నా పలానా వాళ్ళ బాగా ఇష్టం? ఆల్మోస్ట్ అందరూ బాగా చేస్తున్నారు, ఎవ్రీ వన్ డూయింగ్ వెరీ వెల్. ఓకే అదే ఆశ్చర్యం వేస్తుంది, రియల్లీ వండర్ఫుల్. అంటే ఒక జనరేషన్కి ఐక్యూ పెరిగిపోతూ ఉంటుంది కదా, అట్లాగా అప్డేట్ అవుతూ రియల్లీ. పైగా ఏంటంటే ఇవాళ ఏంటంటే మనకి ప్రపంచ సినిమా ఎలా ఉంది అన్ని యాక్సెస్ ఉంది ఈరోజు చూసుకునే యాక్సెస్. అవును, దాన్ని బట్టి ప్రయోగాలు చేయడానికి అవకాశం కలుగుతూ ఉంది. సో టెక్నికల్గా ఇదివరకు ఏంటంటే టెక్నికల్గా మన తెలుగు సినిమాని తక్కువ. కరెక్ట్. ఇప్పుడు ప్రతి సినిమాలో టెక్నికల్గా బాగుంటున్నాయి. సో ఓవరాల్గా ఎలా ఉందంటారు తెలుగు సినిమా పరిస్థితి? ఎలా ఉందంటారు ఇప్పుడు? చాలా బాగుంది, రియల్గా బాగుంది. ఓకే డిఫరెంట్ ఫిలిమ్స్
చాలా వరకు ప్రతి సినిమా చాలా వరకు చూస్తూ ఉంటాను నేను. ప్రతి వాళ్ళు ఏదో కొత్తదనంతో చేయాలన్న దీంతో డిఫరెంట్ మూవీస్ నిజంగా ఐఎమ్ రియల్లీ అంటే ఇప్పుడు లేటెస్ట్ ఈ మధ్య చూసిన సినిమాలో మీకు బాగా నచ్చింది అన్న, ఆ వర్క్ నచ్చిందన్న ఆ సినిమా ఏదైనా చెప్పగలుగుతారా? పుష్ప వండర్ఫుల్. మ్మ్. అట్లాగే మహేష్ బాబుది కానీ నేను ఒక చిన్న పెద్ద అని కాదు, అన్నీ బాగుంటుంది రియల్లీ. చూస్తుంటారు అన్ని చూస్తుంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే దేశంలోనే తెలుగు సినిమాయే కాస్త బాగా ఆడుతున్నాయి. ఈ సంవత్సరం 2024లో కూడా సక్సెస్ రేట్ మనకే ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఎక్కువ హిందీ కంటే కూడా తమిళ సినిమా ఈ మధ్య తక్కువ సక్సెస్ చూస్తూ ఉంది. అక్కడ వేరే భాషలు మలయాళ సినిమాలు పోయి అక్కడ ఆడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఆ రకంగా చూసుకుంటే మన తెలుగు సినిమా ఇప్పుడు వేరియేషన్స్ రకరకాల వేరియేషన్స్. మన టిల్లు స్క్వేర్ అనేది ఒకటి, అవును అది ఏ రేంజ్లో 100 కోట్లు ఆడేసింది, అది చేసింది గ్రాస్ పరంగా. ప్రతి చిన్న సినిమా కూడా చాలా బాగా ఇస్తున్నారు. అదే అల్టిమేట్గా గోపాల్ రెడ్డి గారికి ఏమైనా ఒక గోల్ అంటూ ఏమైనా ఉందా? ఏదైనా చేయాలి ఏదన్నా ఉందా? మీరు ఏమైనా పెట్టుకున్నారా అట్లా? ఏం లేదు, ఇప్పుడు చెప్పాను కదండి, ప్రశాంతమైన జీవితం. ఇలాగ ఒక పెద్ద ప్రాజెక్టు మన రాజమౌళి గారితో చేసి దాని తర్వాత ఏదన్నా ఉంటే నేను ఒక ఆంజనేయుడి మీద ఒక ఇది అనుకుంటున్నాను కదా, సిరీస్ అనుకుంటున్నాను. అట్లాగే అలా ప్రశాంతంగా లైఫ్ని గడిపేటివి అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. సో ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకా మనం మళ్ళీ కలుస్తాము. మీ సినిమా ఇంకా ఉన్నాయి కదా, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుంటాము తప్పకుండా ఆ సందర్భాలు వచ్చినప్పుడు. సో అటు హలో బ్రదర్ దగ్గర నుంచి ఆ సినిమా సంఘాలతో పాటు మీ కెరీర్లోని కొన్ని హలో బ్రదర్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అది. హలో బ్రదర్లో ఒక సాంగ్ ఫస్ట్ మొరీషియస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మూవీ అదే మొరీషియస్లో చేసింది. అట్లాగే రమ్యకృష్ణను తన మీద బీచ్ ఇద్దరితో కూడా ఒక పాట ఉంటుంది. ఓకే. అప్పుడు నాగార్జున అవుట్డోర్లో మాస్క్తో చేయాలి. నాకేమో ఈ స్పెషల్ బిగినింగ్ నుంచి నాకు ఈ మాస్కులు అవి నాకు ఎప్పుడు నేర్చుకోవాలా తెలియదు. ఓకే. అది మాస్క్ చేయాలంటే ఒక మిచిల్ కెమెరాలోనే చేయగలం. అది దాంట్లో యూజువల్గా అందరూ ఆ మిచిల్ కెమెరాలోనే చేసేవాడు. ఎయిరిఫ్లెక్స్ కెమెరాలో చేయాలంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, అది కొంచెం క్లిష్టమైన వ్యవహారం. సో ఎందుకు చేయకూడదు ఎయిరిఫ్లెక్స్లో అని అలాగా చేస్తే చాలా సక్సెస్ఫుల్గా అదే ఒక్కోసారి అంటే అదొక అక్కడ ఒక అంటే ఆ పాటలో దొంగాటలాగా ఆడతారు కదా, అది కూడా అక్కడే చేసాం. దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. అది సక్సెస్ఫుల్గా అదే ఒకసారి అమితాబ్ బచ్చన్తో కూడా ఆఖరి రాస్తా, అది కూడా ఇట్లాగే అవుట్డోర్లోనే. నాకు ఆయనతో చెప్పాను అనమాట, అసోసియేషన్ ఉంది కదా, 4 సినిమాలు చేశాను ఆయనతో. నేనంటే చాలా బాగా ఫీల్ అవుతాడు ఆయన. చెప్పాను అనమాట, సార్ నాకు ఈ ఒక్క ఇది వేరే ఎవరినన్నా పిలిపించి చేపిద్దాం, ఎందుకంటే మీ టైము ఒకవేళ ఏదన్నా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యువర్ కాల్ షీట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్ కదా. ఏదంటే నో ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, యూ డూ ఇట్ గోపాల్, ఐ డోంట్ వాంట్ ఎనీవన్ అని. అలాగే అప్పుడు కూడా అలాగే, ఎందుకంటే ఈయన ఒక క్యారెక్టర్ చేసి రెండో క్యారెక్టర్కి ఆయన మళ్ళీ హోటల్కి వెళ్ళి ఆ డ్రెస్ అన్ని మార్చుకొని వచ్చే లోపల ఆ షాడోస్ అన్నీ మారిపోతాయి. దాంతో ఈ మాస్క్లో షాడోలు మారిపోతే తెలిసిపోతూ ఉంటుంది. అది తెలియకుండా ఎలా చేయాలి ఏంటని అది ఆలోచించి అది చేసి
మొత్తానికి వెరీ సక్సెస్ఫుల్గా అది ఒక మంచి మెమరీ అది ఒక అదే ఆఖరి రాస్తానే సినిమా కూడా సమ్ ఛాలెంజెస్. అదే అదే. ఆయన కూడా కమల్ హాసన్ చేసినటువంటి అవును, రోల్స్ కదా అవి. కరెక్ట్. సో అట్లా మీరు హలో బ్రదర్ అనేది అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. కల్ట్ అయిపోయింది అది అవును. తర్వాత కాలంలో అవును, ఒక కల్ట్ సినిమాగా మారిపోయింది. అందులో లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ లాస్ట్ మినిట్ వరకు ఈ కోటి వాళ్ళేమో చెన్నైలో ఉన్నారు, మేము ఇక్కడ ఫుల్ షూటింగ్ బిజీలో. తర్వాత అది ఆ ట్యూన్ కరెక్ట్ కాదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అని లాస్ట్లో ఒకటి వినిపిస్తే చాలా బాగుండింది. సో అది మన ప్రభుదేవ, అతను ఆల్ టెక్నీషియన్స్ ఆల్ టుగెదర్ ఒక టీము, అందరూ ఒక ఫుల్ ఒక ఇదిలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎట్ దేర్ పీక్ అంటామే. అవును, అలా అనుకోవాలి. అంటే ఒక సినిమాకి అన్ని కలిసి వస్తే ఎలా ఉంటుంది అనడానికి అదొక ఉదాహరణ. మ్యూజిక్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, ఆర్ట్ సినిమాటోగ్రఫీ డైరెక్టర్ మీరు కానీ, అదే అట్లాగా అన్ని అట్లా. డైరెక్షన్ కానీ ఈవెన్ ఇవి బ్యూటిఫుల్. ఇద్దరు సీన్లు కానీ గిరిబాబు, బాబు మోహన్ వాళ్ళదొకటి, కోట ఇవి అది. దాని తర్వాత ఇంట్లో ఇళ్ళలు, వంటింటి ప్రియులాలు, అది కూడా భాగ్యరాజ స్క్రిప్ట్స్ అదేనా కానీ అది ఈవీవి కాంట్రిబ్యూషన్ చాలా. వాళ్ళకి తగ్గట్టు కాదు. ఈవీవి కూడా యాజ్ ఎ పర్సన్ ఎంత మంచోడంటే సో నైస్ అనమాట. చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. కేఎల్ నారాయణ గారికి నాకు బాగా క్లోజ్. అదే బాధాకరమైన విషయం ఈరోజు ఆయన లేకపోవడం, నిజంగా. అలాగే మల్లికార్జునరావు లేకపోవడం. అవును, శరత్ బాబు, శరత్ బాబు కరెక్ట్, తండ్రి క్యారెక్టర్ చాలా తరో జెంటిల్మన్ అతను ఒకడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో బ్రదర్ గురించి అలాగే మీ కెరీర్లోని కొన్ని మంచి మంచి విషయాలను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మీరు అన్నట్టు ఆ సినిమా కోసం అయితే మేము ఎదురు చూస్తూ ఉంటాం, గ్లోబ్ ట్రాటింగ్ ఫిలిం కోసం. సో ఎప్పుడు వస్తే అప్పుడు అలాంటి సినిమా మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినందుకు ముందుగానే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.